సుగవాసి పాలకొండరాయుడు అనే పేరు వినగానే ఉమ్మడి కడప జిల్లా రాజకీయ చరిత్ర స్మృతి పథంలో పుట్టలు పుట్టలుగా మెదులుతుంది అందరికీ కూడా. అలాంటి ఒక చరిత్ర కలిగిన పాలకొండరాయుడు గారు లేకపోవడము మీ కుటుంబానికి పెద్ద లోటు. మరి ప్రజలకు ఎలా ఉంది? మాలో ఆయన్ను చూసుకొని మేము అండగా ఉండామనే ధైర్యం వాళ్ళకు ఉంది. ఆయన మరణించినప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారు రాలేదు, కనీసం ఆయన తనయుడు లోకేష్ గారన్నా వస్తారంటే ఆయన కూడా రాలేదు. అసలు ఏం జరిగింది, ఎందుకు రాలేదంటారు? దాని గురించి నేనైతే ఏం బాధపడలేదు. అట్లని మానాడులో నాన్నగారు రాజకీయ వారసత్వాన్ని ఈ ప్రాంతంలో సుగవాసి అంటే ఆ బ్రాండ్ను అలాగే కొనసాగించేంత సత్తా ఎవరిలో ఉందంటారు? మీ అన్న పార్టీకి రాజీనామా చేసి తన దారి తను చూసుకుంటున్నారు. మరి ఏ దారి అనేది ఇంకా తెలీదు. మరి మీ దారి ఏంటి అసలుకి? అన్న ఓటమికి పరోక్షంగా కృషి చేశారు ప్రసాద్ బాబు గారు. ఇది పార్టీ అధిష్టానం నమ్ముతున్న సత్యం. మీరేమంటారు? ప్రసాద్ మనస్ఫూర్తిగా ఎలక్షన్ చేసినాడా లేదా అని ఎవరిని అడిగినా చెప్తారు. వైసీపీ కౌన్సిలర్లకు మీరు సపోర్ట్గా ఉండడం, ప్రచారానికి వెళ్ళడము కరెక్ట్ అంటారు అసలుకి? తెలుగుదేశం పార్టీ మీద నాకుండే గౌరవాన్ని నారా లోకేష్ గారి యొక్క దృష్టిలో మీ మీద అంత బ్యాడ్ నెగిటివ్ ఫీలింగ్ ఉన్నప్పుడు మీకు భవిష్యత్తు ఎక్కడ ఉంది? మీరు చెప్పిన దాంట్లో 1-2 నిజాలు ఉన్నాయి. ఏనుగు గుర్తుతోనో పావురం గుర్తుతోనో పోటీ చేస్తే గెలవడానికి మీరు పాలకొండరాయుడు గారు కాదు, ఆయన కుమారుడు మాత్రమే. డిపాజిట్ తెచ్చుకోగలరా? నా మూడో కొడుకు రాంప్రసాద్ రెడ్డి మీరు ఓట్లేయాలా అని మీటింగులలో చెప్పిన వ్యక్తినే. ఎవరైతే నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నారో గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు, సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఒక్కరే వస్తే లాభం ఏంటి, తమ్ముడు వస్తేనే మాకు లాభిస్తుంది అంటున్నారు. మరి ఈ పరిస్థితుల్లో తమ్ముడి పరిస్థితి ఏంటి? 100% నా మనస్ఫూర్తిగా మా నాన్న ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట ప్రకారం నేను ఎక్స్ఎంపీ ఎక్స్ఎమ్మెల్యే రాయచోటి సుగవాసి పాలకొండరాయుడు పేరు వినగానే ఉమ్మడి కడప జిల్లా రాజకీయ చరిత్ర స్మృతి పథములో పుట్టలు పుట్టలుగా మెదులుతుంది. పాతతరం రాజకీయ నాయకుడైన సుగవాసి పాలకొండరాయుడు రాజకీయంగా రాయచోటిలో తన వారసుల కోసం గట్టి పునాదే వేశాడు. ఎన్నికల సమయంలో పాలకొండరాయుడు గారు కనుసైగ చేస్తే చాలు ఊళ్ళకు ఊళ్ళ ఆలోచనలే మారిపోయేటివి. అంతటి గొప్ప రాజకీయ నేపథ్యం, గొప్ప రాజకీయ చరిత్ర ఉన్న సుగవాసి పాలకొండరాయుడు మరణం తరువాత ఇటీవల నిన్న లేక మొన్న ఆయన వారసులలో ఒకరైన పెద్ద కుమారుడు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం ఆ పార్టీలో ఒక ప్రకంపనలే సృష్టించింది. అయితే ఇక చిన్న కుమారుడైన సుగవాసి ప్రసాద్ బాబు దిశ దశ ఏమిటి? వెనుకుండి నడిపించే తండ్రి కాలం చేశాడు. ఇక వెన్నుదన్నుగా నిలవాల్సిన అన్న బాలసుబ్రహ్మణ్యం తన దారి తను చూసుకున్నాడు. మరి తండ్రి రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న సుగవాసి ప్రసాద్ బాబు యొక్క రాజకీయ భౌతవ్యం ఏంటి? ఆయన ఆలోచన విధానం ఎలా ఉంది? అన్న దూరం అయిపోయాడు, తండ్రి కాలం చేశాడు. మరి ఆయన పరిస్థితి ఏంటి అన్న పూర్తి వివరాలు కూడా సుగవాసి ప్రసాద్ బాబుతో ముచ్చటించి ఈ ఇంటర్వ్యూలో మనం పూర్తి వివరాలు తెలుసుకుంటాం. కానీ ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే సుగవాసి పాలకొండరాయుడు గారి యొక్క సమాధి, అదే ఘాట్ అంటారు. అక్కడికి వెళ్ళి ఒక్కసారి దాన్ని కూడా చూద్దాం మనము. ఇక్కడ మనం ఒక్క విషయం చెప్పుకోవాలి. సుగవాసి పాలకొండరాయుడు అంటే ఈ ప్రాంతంలో ఒక బ్రాండ్ అనమాట. అంటే చంద్రబాబు నాయుడుకి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి సమకాలికుడు. 1978లో చంద్రబాబు నాయుడు గారితో పాటు సుగవాసి పాలకొండరాయుడు గారు కూడా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అంతటి రాజకీయ నేపథ్యము చంద్రబాబు నాయుడు గారికి అతి సన్నిహితంగా ఉన్న సుగవాసి పాలకొండరాయుడు గారి మరణంతో, అంటే ఆయన చనిపోయిన తరువాత ఆయన భౌతికాన్ని చూడటానికి తెలుగుదేశం పార్టీ అధిష్టానం నుంచి ఏ ఒక్కరు కూడా ఇక్కడికి రాకపోవడం, అంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఆయన తనయుడు నారా లోకేష్ బాబు గారు కావచ్చు, కనీసం ఆ భౌతికాన్ని చూడడానికి కూడా ఇక్కడికి
రాకపోవడాన్ని అందరినీ అంటే టీడీపీ ఈ ప్రాంతంలో టీడీపీ వర్గాల్లో ఒక విస్మయాన్ని కలగజేసింది. అసలు ఏం జరిగింది? అంతటి రాజకీయ చరిత్ర కలిగిన సుగవాసి పాలకొండరాయుడు గారు చనిపోతే కనీసం అతని చివరి చూపు చూసుకోవడానికి కూడా పార్టీ పెద్దలు ఎందుకు రాలేదు? ఏంటి మరి ఏమి జరిగింటే మరి సుగవాసి కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీ దూరం పెట్టిందా ఏంటి అన్న పూర్తి వివరాలు కూడా ఇదే ఇంటర్వ్యూలో సుగవాసి ప్రసాద్ బాబు గారిని అడిగి మనం తెలుసుకుంటాం. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఉమ్మడి కడప జిల్లా రాజకీయ చరిత్రలో సుగవాసి పాలకొండరాయుడు గారు పేరు చెబితే అందరికీ కూడా ఒక బ్రాండ్ గుర్తొస్తుంది కదా. అంతటి రాజకీయ నేపథ్యం కలిగిన సుగవాసి పాలకొండరాయుడు గారి వారసుల్లో ఒకరైన చిన్న కుమారుడు సుగవాసి ప్రసాద్ బాబు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడే మనం చూసి ఆయన తండ్రి సమాధి దగ్గరే ఉన్నారు. ఇప్పుడు ఆయనతో కొన్ని వివరాలు అడిగి తెలుసుకుంటాం. ప్రసాద్ గారు, ఓకే, ముందుగా సారీ చెప్తున్నాను, ఎందుకంటే మీకు మొదటి నుంచి కూడా ఒక వెన్నుదన్నుగా ఉండి మిమ్మల్ని రాజకీయంగా దశ చూపిస్తూ ముందుకు నడిపించిన మీ తండ్రి గారు అంటే రాయచోటి రాజకీయాలకు ఒక వన్నె తెచ్చిన సుగవాసి పాలకొండరాయుడు మనందరినీ వదిలిపెట్టి పోవడం అనేది బాధాకరం. సారీ చెప్తున్నానండి అతనికి. ఓకే, మరి తండ్రి లేని బాధ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లున్నారు? అనుకోకుండా జరిగింది. బాగా మాట్లాడుతూ ఉన్న వ్యక్తి ఉన్నట్లుండి ఒక 24 అవర్స్లో అంతా అనుకోకుండా జరిగింది. ఖచ్చితంగా ప్రజల కోరిక ఆయన ఇంకా ఉండి బడుగు బలహీన వర్గాల సమస్యలు తీర్చగలిగే శక్తి ఉన్నా కూడా అది కాల నిర్ణయం, మనం ఏం చేయలేం. కానీ ఆయన లేని లోటు అయితే మాకు చాలా ఉంది. అసలుకి నాన్నగారి పేరు సుగవాసి పాలకొండరాయుడు అనే పేరు వినగానే ఉమ్మడి కడప జిల్లా రాజకీయ చరిత్ర స్మృతి పథంలో పుట్టలుగా మెదులుతుంది అందరికీ కూడా. అలాంటి ఒక చరిత్ర కలిగిన పాలకొండరాయుడు గారు లేకపోవడము మీ కుటుంబానికి పెద్ద లోటు. మరి ప్రజలకు ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ప్రజలైతే మొన్న ఆయన చనిపోయినప్పుడు ప్రజల్లో స్పందన కానీ, మా మీద చూపించిన అభిమానం కానీ, మాకు చెప్పిన ధైర్యం కానీ చూస్తే పాలకొండరాయుడు గారు లేని లోటు ఎవరూ తీర్చలేరు. కానీ మాలో ఆయన్ను చూసుకొని మేము అండగా ఉండామనే ధైర్యం వాళ్ళకు ఉంది, వాళ్ళు మాకు అండగా ఉండారనే ధైర్యం మాకు ఉంది. చూడాలని. సరే, జనతాదళ్లో రాజకీయ రంగప్రవేశం చేసిన నాన్నగారు ఆ తర్వాత క్రమేపీ ఎన్టీ రామారావు గారి యొక్క పిలుపుతో ఆయన టీడీపీలోకి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒకసారి ఎంపీ, 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు తెలుగుదేశం పార్టీలో. నాన్న ఎప్పుడు కూడా పార్టీ మారలేదు. ఎంత కష్టం వచ్చినా కష్టంలోనూ సుఖంలోనూ తెలుగుదేశం పార్టీతోనే నడిచారు నాన్నగారు. మరంటే 1970లో చంద్రబాబు నాయుడు గారితో పాటు ఆయన కూడా ఎమ్మెల్యే అయ్యారు. అసెంబ్లీలో ఇద్దరు సమకాలీకులు. ఓకేనా? మరి చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, టీడీపీకి చాలా అత్యంత సన్నిహితులు కదా. మరి ఆయన మరణించినప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారు రాలేదు, కనీసం ఆయన తనయుడు లోకేష్ గారన్నా వస్తారంటే ఆయన కూడా రాలేదు. అసలు ఏం జరిగింది? ఎందుకు రాలేదంటారు నాన్నగారిని చూడడానికి? నేను కూడా అందరి మాదిరిగా ఖచ్చితంగా వస్తారని అనుకున్నాను. కానీ వాళ్ళ ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నాయో నాకైతే తెలియదు. కానీ నాకు కూడా చాలా బాధగా ఉంది. దాదాపు 1984లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచి అందరూ తెలుగుదేశం పార్టీలో పదవుల కోసమో ప్రజాసేవ చేయాలనో రకరకాలుగా కొత్తగా చేరినారు అప్పుడు పార్టీ పెట్టినప్పుడు. కానీ పాలకొండరాయుడు మటుకు ఇండిపెండెంట్గా గెలిచి తెలుగుదేశం కష్ట సమయంలో ఉన్నప్పుడు నాదెండ్ల భాస్కర్రావు ఎపిసోడ్ జరిగేటప్పుడు పార్టీని ఆదుకునేందుకు ఎన్టీఆర్ గారిని చూసి, ఎన్టీఆర్ వెనకాలన్న ప్రజలను చూసి ఈయన కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఎన్టీ రామారావు గారు అయితేనే న్యాయం చేయగలుగుతారని ఒకటి నమ్మి తెలుగుదేశం పార్టీలో ఆ రోజు జాయిన్ అయ్యారు. ఆ రోజు నుంచి ఆయన చనిపోయే వరకు కూడా ఏ రోజు ఆయన పార్టీ మారాలని కానీ ఇంకో ఉద్దేశంగా ఆయన మదిలో కూడా ఎప్పుడూ రాలేదు. మేమన్నా చిన్న చిన్న తప్పులు చేసింటాను నేను కూడా, ఆయనకైతే ఎప్పుడూ రాలేదు. ఆయన టీడీ జనార్దన్ గారు ఎన్టీఆర్ 100వ జయంతి బుక్ ఒకటి రాసినప్పుడు దాంట్లో ఒక పేర రాశాడు నాన్నగారు కూడా. దాంట్లో నేను 82 సంవత్సరాలు నాకు వయసు ఉంది, ఆరోగ్యం సరిగా లేదు, నేను చనిపోయేటప్పుడు కూడా నా అంతిమక్రియలు ఖచ్చితంగా తెలుగుదేశం జెండా కప్పే చేయాలనే
దాంట్లో రాశారు. అది దాదాపు 2 సంవత్సరాల క్రితం ఆ బుక్. అన్న కదా నాన్నగారిది కదా, ఎన్టీఆర్ బుక్ లో ఎన్టీ రామారావు గారిది. ఎన్టీఆర్ తో నీకున్న అనుభవాలు అని టిడి జనార్దన్ గారు ఫోన్ చేసి అడిగింటే ఓకే నాన్న రాసి పంపించారు. దాంట్లో క్లియర్ గా రాశారు. మేము